మీకు అందరికి రాఖీ సావంత్ డైలాగ్ గుర్తుంది కదా? మై మనీ ఈజ్ మై మనీ, యువర్ మనీ ఈజ్ మై మనీ అని. ఇండియాలో ఉన్న వక్ఫ్ బోర్డోళ్ళది కూడా అదే ఫార్ములా అన్నట్టు. మై ల్యాండ్ ఈజ్ మై ల్యాండ్, యువర్ ల్యాండ్ ఈజ్ ఆల్సో మై ల్యాండ్ అన్నట్టు. వక్ఫ్ బోర్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళవే. వాటితో పాటు అది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా సంబంధం లేదు. ఎవరి భూమైనా ఏ భూమైనా వాళ్ళదే అన్నట్టు. కోర్టులు వాటికి ప్రూఫ్ ఏది అని అడిగితే అబద్ధబజబా లేకపోతే ఇలక తమాఫిలియా అంటా ఉంటారు. సేమ్ ఇట్లనే ఢిల్లీలో ఉన్న ఫైజ్ ఏ ఇలాయి మస్జిద్ విషయంలో కూడా జరిగింది. అఫీషియల్‌గా ఆ మస్జిద్‌కున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రకారం 0.195 ఎకర్స్ అంటే 943 గజాలు. ఈ జాగాకు ఆనుకోనున్న ఒక ఎకరం గవర్నమెంట్ ల్యాండ్‌ని మొత్తం కబ్జా పెట్టేసి బ్యాంక్వెట్ హాల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, పెయిడ్ పార్కింగ్స్ ఇట్లా ఎన్నో దుకాణాలు పెట్టుకొని ఈళ్ళు దందాలు చేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్‌గా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము జనవరి 6థ్ నైట్ ఈ ఎంక్రోచ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం డిమాలిష్ చేసిర్రు. కానీ ఇంటర్నేషనల్ మీడియాలో ముస్లిం మ్యాగజైన్స్ ఏమని ఏసినాయి తెలుసా ఈ వార్తని? ఇండియాలో హిస్టారిక్ మాస్క్‌ని డెమాలిష్ చేస్తున్నారు అని ఏసిర్రు వార్తలు. అంటే మస్జిద్‌ని ఆనుకోనున్న వాళ్ళ ల్యాండ్ గానిది ఏదైతే ఉందో అక్కడ కట్టుకున్నయి అన్నిటిని డెమాలిష్ చేస్తే మస్జిద్‌నే కూల్చేస్తున్నారు అని ఏసిర్రు వార్త. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది అనంటే అక్టోబర్ 16, 2025 సేవ్ ఇండియా ఫౌండేషన్ అనే ఒక ఎన్‌జీఓ రామ్‌లీలా ల్యాండ్‌లో భాగమైన ఒక పబ్లిక్ ల్యాండ్‌ని కబ్జా పెట్టుకొని అక్కడ కమర్షియల్ ల్యాండ్ కింద దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఎంసీడీకి కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి. ఈ కంప్లెయింట్ ఆధారంగా ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఈళ్ళు ముగ్గురు కలిసి జాయింట్ సర్వే చేయడం మొదలుపెట్టిర్రు. ఆ సర్వే జరిగిన తర్వాత అఫీషియల్స్ ఏం కంక్లూడ్ చేసిండ్రు అనంటే 2500 స్క్వేర్ ఫీట్‌ల ఫుట్‌పాత్ అండ్ పీడబ్ల్యూ ల్యాండ్ ప్లస్ 36,428 స్క్వేర్ ఫీట్ రామ్‌లీలా మైదానం ల్యాండ్ ఏదైతే ఉందో ఈ మొత్తం కలుపుకొని ఎకరానికి పైగానే ల్యాండ్‌ని వీళ్ళు కబ్జా పెట్టుకొని అక్కడ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా సేవ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు నవంబర్ 12, 2025 రోజున ఢిల్లీ హైకోర్టులో కేసేయడం జరిగింది. ఆ రిపోర్ట్‌ని చూసిన కోర్టు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని అనంటే ఏవైతే అక్రమంగా కట్టిండ్రో వాళ్ళ జాగా గాని జాగల అవన్నిటిని వితిన్ 3 మంత్స్ కూల్చేయండి. కానీ అందరి అభిప్రాయం తీసుకోండి అని చెప్పింది. దీని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళొచ్చిండ్రు. ఇటువైపు నుంచేమో ఫైజ్ ఏ ఇలాయి మాస్క్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు అండ్ ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ చర్చలలో భాగంగా ఎల్ఎన్‌డిఓ వాళ్ళేమో ఈ ల్యాండ్‌ని ఎప్పుడు వక్ఫ్ బోర్డ్‌కి ఇయ్యలేదు అని చెప్పేసి వీళ్ళంటారు. లేదు లేదు అది వక్ఫ్ బోర్డ్‌కి ఎప్పుడో ఇచ్చిండ్రు. కావాలంటే దాని ఆధారాలు చూపిస్తాం. బట్ మాకు కొంచెం టైం కావాలి అని వీళ్ళంటారు. ఈ మీటింగ్ జరిగిందేమో నవంబర్ 24న. తర్వాత సెకండ్ మీటింగ్ జరిగింది డిసెంబర్ 16న. ఆ రోజు వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చిర్రు. అది 1940s డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో ఏమనుంది అనంటే 0.195 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మస్జిద్ ఉందో అది మాత్రమే మస్జిద్‌ది. మిగతాది లేనే లేదు దాంట్ల. సో అదేంది మరి మీ దాంట్లో లేదు గదా! ఉంది అని మీరన్నారు అని జెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తే, లేదు లేదు 100 సంవత్సరాల నుంచి మేము ఆ ల్యాండ్‌ని వాడుకుంటున్నాం గాబట్టి వక్ఫ్ బై యూజర్ అనే పాలిసీ కింద ఆ ల్యాండ్ అంతా మాదే అని జెప్పేసి వీళ్ళంటున్నారు. ఈ 2 వైపుల నుంచి సబ్మిషన్స్ అయిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు రివ్యూ చేసి చెప్పింది ఏంది అనంటే 1959ల ఎల్ఎన్‌డిఓ వాళ్ళకి 30 ఎకరాల జాగని గవర్నమెంట్ లీజ్‌కిచ్చింది. రామ్‌లీలా మైదాన్ ఫర్ పబ్లిక్ యూజ్ అని. కానీ వక్ఫ్ బోర్డ్‌కి ఆ 0.195 ఎకర్స్ ల్యాండ్ గాకుండా ఇంకే మాత్రం గూడా జాగ లేదు. ఏ పేపర్ మీద గూడా అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో 1970 గెజెట్ నోటిఫికేషన్‌లో గూడా ఆ 1 ఎకర్ ల్యాండ్ గురించి ఎక్కడా గూడా మెన్షన్ చేసింది లేదు గాబట్టి, సో బ్యాంక్వెట్ హాల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్, పెయిడ్ పార్కింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా పబ్లిక్ ల్యాండ్‌ని మిస్‌యూజ్ చేస్తున్న దాని కిందికొస్తది కాబట్టి, వీటిని కూల్చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండడానికి వీల్లేదు అని చెప్పింది. జనవరి 6, 2026న ఢిల్లీ హైకోర్ట్‌లో ఈ కేసు హియరింగ్‌కొచ్చింది. ఆ రోజు ఎంసీడీ చెప్పిన దాన్ని సమర్థిస్తూ ఎటువంటి అభ్యంతరం లేదు ప్రొసీడ్ అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసింది. అండ్ ఈ వక్ఫ్ బోర్డ్ అపీల్ పైన స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. సో అదే రోజు రాత్రి ఎంసీడీ మొత్తం కూల్చివేత మొదలుపెట్టేసింది. ఎట్లైనా ఈ ఇష్యూలో ఫ్రిక్షన్ ఉంటదని ఊహించిన ఎంసీడీ పారామిలిటరీని అండ్ పోలీసులని అక్కడ డిప్లాయ్ చేసింది. అప్పటిదాకా కబ్జా పెట్టి అడ్డంగా సంపాదించుకోవడానికి మరిగిన ఈ బ్యాచ్ అంతా గూడా ఆల్మోస్ట్ ఇంకేం చేస్తారో తెలుసు గదా! రాళ్ళు రువ్విండ్రు. ఆ రాళ్ళు రువ్వినప్పుడు ఒక 5 మంది పోలీసులకి గాయాలైనాయి.
జరిగిందిదైతే ఇంటర్నేషనల్ ముస్లిం వింగ్ మీడియా ఏదైతుందో వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటిది తెలుసా? 17 బుల్డోజర్‌లను పట్టుకొచ్చి హిస్టారిక్ మస్జిద్ ఇండియాలో ఏదైతుందో దాన్ని మొత్తం కూల్చేసేస్తున్నారు. అక్కడ ఎదురు తిరిగినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన టియర్ గ్యాస్ షెల్స్ వాడుతున్నారు. ముస్లిమ్స్‌ని మొత్తం అనగదొక్కుతున్నారు అని ఇట్లా వార్తలేయడం మొదలుపెట్టింది. ఇక్కడ ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండ్రి. గత 85 ఇయర్స్ నుంచెల్లి అడ్డగోలుగా వాళ్ళ ల్యాండ్ గాని జాగల దందా యేసుకుంటుర్రు. ల్యాండే వాళ్ళది గానప్పుడు అక్కడ పెట్టుకున్న బిజినెస్‌కి పేపర్ వర్క్ ఏమన్నా ఉంటదా? ఉండదు. దానికి టాక్స్ కట్టరు. ఇంకా కొన్ని జాగాలల్లో అయితే అసలు ఎలక్ట్రిసిటీ బిల్లులు గూడా కట్టరు. దానిపైన ఇన్నేళ్ళు సంపాదించుకున్న తర్వాత, అది గూడా అడ్డగోలుగా సంపాదించుకున్న తర్వాత, ఇప్పుడు ఎంక్రోచ్‌మెంట్ అని జెప్పేసి కూల్చేస్తుంటే, ఆఖరికి ఇంటర్నేషనల్ మీడియానే గాదు, ఇక్కడున్న మీడియా గూడా కొంతమంది మాస్క్ చుట్టూన్న ఎంక్రోచ్‌మెంట్ గదా కూల్చేస్తున్నది. మరేమని బెట్టాలె? ఇది దేశంలో ఒక్క మస్జిద్ దగ్గరున్న ఒక్క ఎకర్ ల్యాండ్. అది పబ్లిక్ ల్యాండ్ కబ్జా పెట్టినందుకు ఇష్యూ. కానీ ఇట్లా ఎన్ని మస్జిద్‌లున్నయి, వాటి చుట్టూ ఎన్నెన్ని ఎకరాల జాగల్ని కబ్జాలు పెట్టిర్రు, ఆ కబ్జాలు పెట్టిన జాగలల్ల ఎన్ని బిజినెస్‌లు నడుస్తున్నయి, ఎంత సంపాదించుకుంటున్నారు, ఆ ల్యాండ్‌లకి దేనికి గూడా ఒక పేపర్ వర్క్ ఉండదు. ఎవరన్నొచ్చి అడిగినరనుకో, వక్ఫ్ బై యూజర్ పాలిసీ తెలవదా మీకు? అంటే మేము వాడుకుంటున్నాం కాబట్టి అది మాదే అనే పాలిసీని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కథలు పడుతుంటారు. మీరు లేటెస్ట్‌గా కర్ణాటకలో గూడా చూడొచ్చు. సేమ్ ఇదే పాలిసీ పైన ఒక కాలనీయే కట్టేసుకుంటున్నారు. ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.